గంభీరావుపేట మండలంలో ఈరోజు రాజం లావణ్య నారాయణ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. గత 4 రోజుల క్రితం తన మరణించడం జరిగింది. గతంలో కూడా మేము ఆయన ఆరోగ్యరీత్యా బాగలేదు, ఈ ప్రభుత్వంలో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా తెలియజేయడం జరిగింది. మేము వారి కోసం కోరేది ఏంటంటే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు లేకుండా మన రాష్ట్రం మనకత్తే అన్ని సమస్యలు తగ్గుతాయని చూసినప్పటికీ ఎలాంటి పరిస్థితులు మారలేక నిరుపేద కుటుంబాలు ఇంకా ఎదిరి చూడవలసిన పరిస్థితులలోనే మగ్గుతూ ఉన్నారు. ప్రధానంగా వైద్యరీత్యా కానీ ఇలా వాళ్లకు కుటుంబాలు ప్రోత్సహించే విధంగా ఇలా సరైన పనికి సమాన వేతనం కూడా లేనటువంటి పరిస్థితులలో ఇలా నిరుపేద కుటుంబాలు మగ్గుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఓట్ల మందం కాలయాపన చేస్తూ ఆ తర్వాత తదనంతరం ఇలా పేద కుటుంబాలకు ఎలాంటి భరోసా లేనటువంటి పరిస్థితులలో వాళ్ళు మగ్గుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే, నిరుపేద కుటుంబాలలో ఇలా చాలా వరకు ఈ అంగన్వాడీ కానీ ఇలా అంగన్వాడీ టీచర్లు ఆయాలు కానీ పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఇలా చిన్నపిల్లలను విద్యావంతులను తీర్చిదిద్దడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ సేవలు అందిస్తున్న వాళ్ళు. ఇలా ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నది ఏంటంటే, వాళ్ళకు సమాన పనికి సమాన జీతం కూడా ఇవ్వాలి. వాళ్ళు ఆర్థికంగా పరిస్థితులలో కుటుంబాలు గడవలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు జీతాలు పెంచాలని కూడా గతంలో మేము ఎన్నోసార్లు ధర్నా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా పేదలకు ప్రధానంగా వైద్యం అనేది కూడా సరైనటువంటి పరిస్థితులలో అందుతలేదని కూడా మేము చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబాన్ని మాత్రం ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వాళ్ళను ఇప్పుడు కుటుంబం వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టమంటే కూడా ఇంటికి కిరాయి కట్టలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకు సాయం చేయవలసింది కూడా ఈ గ్రామంలో వాళ్ళని చేసేవాళ్ళు కానీ పక్క గ్రామాల వాళ్ళు కూడా వాళ్ళకు సాయం అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బుజ్జిని చూస్తే ఇప్పుడు పీజీ చదివి ఉన్నది ఆ అమ్మాయి చూస్తే వాళ్ళు పేద కుటుంబంలో ఇప్పుడు చదివేయలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ మనకు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఒక కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అమ్మాయి చదువు కోసం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం. గంభీరావుపేట మండల్ గోరింటాల గ్రామంలోకి గాదం లావణ్య గారి భర్త సత్యనారాయణ గారు మరణించిన దానికి వారు ఆయన ఆరోగ్యం దృష్ట్యా అనారోగ్యానికి గురై పక్షవాతానికి గురై లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరణించడం, అప్పుల పాలై వారి కుటుంబం దీనస్థితిలో ఉండడం చూసి ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన వారికి నిత్యావసరాలు ఇవ్వడం మరియు అంగన్వాడీ ఆయాలు వారు అందరూ కలిసి కొంతమేర వారికి ఆర్థిక సహాయం చేయడం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము ఐసిడిఎస్ అధికారులను ఒకటే కోరుతా ఉన్నాం. మీ డిపార్ట్మెంట్లో పనిచేసే గాదం లావణ్య గారికి మీరు ఆర్థికంగా కొంత వారిని కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా, ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులకు గురైపోయి ఆర్థిక ఇబ్బందులకు గురైనారు కాబట్టి వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా ఐసిడిఎస్ వారిని డిడబ్ల్యూఓ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే కలెక్టర్ గారు మరియు కాంగ్రెస్ పెద్దలు దీనిపైన స్పందించాలి, వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ వాళ్లకు ఆపరేషన్లు అయితే ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్లకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయవలసిందిగా ఈ సందర్భంగా ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఐసిడిఎస్ వారిని కూడా కోరుతా ఉన్నాం.